సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు వీళ్ళయ్య. గుండాల మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీళ్ళయ్య. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సర్వోత్తం రెడ్డి. ఆమలూరు శ్రీ సీతారామంజనేయ భజన బృందం ఆధ్వర్యంలో ఘనంగా జడకొప్పు కోలాట ప్రదర్శనలు. దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య. చౌటుప్పల్లో ఘనంగా రంజాన్ వేడుకలు. యువసేన పట్టణ అధ్యక్షుడు ఎండి గోరెమియా నివాసానికి చేరుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బూర్దె భిక్షమయ్య గౌడ్. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. నారాయణపురం మండలంలోని వావిళ్లపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని మున్గోడు రోడ్లో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని మున్గోడు రోడ్డులో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్ ఉల్ ఫితర్ సోదర భావం, సమానత్వం, సమైక్యత స్ఫూర్తిని నింపే విధంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ప్రజలకు అంతా మంచి జరగాలని ముస్లిం సోదరులతో కలిసి అల్లాహ్ను ప్రార్థించారు. ముస్లిం మైనారిటీ వర్గానికి నాడు నేడు రేపు ఎప్పుడూ అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో గడపడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని మంత్రి అన్నారు. గతంలో ఈ ఈద్గా కూడా నేను 2000 సంవత్సరం అంటే 26 ఏళ్ల కింద ఈ ఈద్గాని డెవలప్ చేసి మక్కా మస్జిద్ కర్నూలు తర్వాత పెద్ద ఈద్గా ఇది తెలంగాణలో పెద్ద స్థానం 60-70 ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేసుకున్నాం. మొన్న కూడా మన జరిగింది కదా ఇస్తమాలో 40-50 మంది పాల్గొంటే కూడా ఇక్కడ చిన్న ఇబ్బంది రాకుండా 3 రోజుల పాటు దగ్గర ఉండి బాత్రూమ్లు కట్టించి డ్రింకింగ్ వాటర్ పెట్టించి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ముస్లింలలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో జాబ్లలో కూడా నల్గొండలో వచ్చే మెడికల్ కాలేజ్ కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడ వచ్చినా మినిమం 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్ కూడా నింపాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం చుట్టుపక్కల ల్యాండ్ సర్వే చేసి 2-3 ఐడెంటిఫై చేసినాం. త్వరలే వాళ్ళందరికీ కూడా పేదవారికి ఒకే ఇంట్లో 5-6 ఉంటారు. వారికి కూడా 5 లక్షలతో ప్లాట్ ఇచ్చి, ప్లాట్ లేని వారికి అయితే ప్లాట్ ఇచ్చి 5 లక్షలు ఇస్తాం. ప్లాట్ ఉన్న వారికి అయితే రేపే శాంక్షన్ చేస్తాం. 5 రోజులు ఇల్లు కట్టించే కార్యక్రమం, అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ జాబ్లో ప్రియారిటీ ఇవ్వడం, ఇంకా కూడా మస్జిద్ కానీ మందిర్ కానీ చర్చిలు కానీ మీరు చూసి 26 ఏళ్ళు 27 ఏళ్ళు కానీ నేను ఏ విధంగా అందరినీ సమానంగా చూస్తున్నాను. ఒక్క చిన్న ఇన్సిడెంట్ నల్గొండలో ఇప్పుడు కూడా కమ్యూనల్ రైట్ లేకుండా నేను ఎమ్మెల్యే కాకపోతే హైదరాబాద్ కంటే ఎక్కువ ఇక్కడ కమ్యూనల్ రైట్ అయ్యేది. దాన్ని కూడా ఆపేసి అలా ముస్లిం సోదరులు మా హిందూ సోదరులు కూడా సహకరిస్తున్నారు.
అందరూ కూడా ఇదే విధంగా ముందుకు పోయి నల్గొండ పట్టణాన్ని డెవలప్ చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలి. లతీఫ్ సాబ్ దర్గా అంటే దాదాపు 5-6 లక్షల మంది వస్తారు. దాని పక్కకు ఇంకొక కాపురాల మన బ్రహ్మంగారు మండలం ఉన్నది. దానికి వేరే ఘాట్ రోడ్ వేస్తూ ఈ బైపాస్ కొత్త బైపాస్ 500 కోట్లతో టెండర్ కూడా ఓపెన్ చేసి వారం రోజులు పనులు మొదలవుతున్నాయి. బ్యాక్ సైడ్కి వెళ్ళి దానికి 100 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ కూడా టెండర్ పూర్తయింది. అది 10th లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన ఇక్కడి వరకు లతీఫ్ షా గుట్టకి వెళ్ళి మన బ్రహ్మంగారు మండలంలో కూడా టెంపుల్ కూడా దానికి రోప్వే కలుపుతున్నాం. రోప్వే కూడా శాంక్షన్ అయింది. ఆ రోప్వే శాంక్షన్ అయితే ఒక పెద్దవాళ్ళు కూడా అక్కడ దేవుని దర్శించుకోవాలన్నా దర్గాలో ముస్లింలు కానీ హిందువులు అందరు పోతారు దర్గాకు అని పెద్దవాళ్ళు ఎక్కలేకపోతున్నారు. నేనే దాన్ని మెట్లు కట్టించి టెంపరీగా వాటర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఘాట్ రోడ్ అయితే అందరూ కూడా దర్శించుకుంటున్న విధంగా ఆ ఘాట్ రోడ్డు అది 40-50 ఏళ్ళ కింద కోరిక. అది ఆదిరెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు అనౌన్స్ చేసినది. ఇలా R&B శాఖ రావడం దాంట్లో వెంటనే 150 కోట్లు ముఖ్యమంత్రి గారు కూడా వాడు కూడా అనుమతించి వారు వచ్చినప్పుడు దాని ఫౌండేషన్ కూడా ఇప్పించడం. వారం రోజులు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా సోమవారం ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, ఎండి జైనుద్దీన్, మహమ్మద్ గౌస్, ఎండి రఫీ, ముస్లిం సోదరులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ముస్లిం ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ 30 రోజులు అల్లా దీక్షతోటి, కఠోరమైన దీక్షతోటి మండు టెండలో కూడా ఇంత మంచి దీక్ష చేసి మీ కుటుంబాలే కాదు ఆలేరు ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి, కష్టాలు తొలగి అందరూ బాగుండాలని చెప్పి ఏదైతే మీరు ఈ 30 రోజులు చేసినటువంటి దీక్ష మీ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా అల్లా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఆలేరు ముస్లిం ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు. గత సంవత్సరం కూడా ఎంతో పెద్దగా ఇక్కడ మనం నమాజ్ చేసుకొని మీ అందరి ఆశీర్వాదంతో ఆలేరును ఇంకా అభివృద్ధి చేసే అవకాశం మీకు ఇచ్చినందుకు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కూడా మైనారిటీ సోదరులు 100% మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము మీ ముందు వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నామంటే ఆ అల్లా ఆశీర్వాదం అని చెప్పి చెప్పక తప్పదు. ఎంపీ గారు కూడా వస్తాని మాట ఇచ్చారు, కొంచెం ఆయనకు వేరే దగ్గర ఉండిపోవడంతో రాలేకపోయిండు. ఆయన కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పిండు. ఆయన తరఫున కూడా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మన మత పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వమే మీ ప్రభుత్వం, మీరందరూ సహకరించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో మా ముస్లిం మైనారిటీ సోదరులకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను ఆలేరుకు పెద్ద ఎత్తున తెచ్చి మా ముస్లిం సోదరులకు అండ ఉంటానని చెప్పి మీకు రంజాన్ సందర్భంగా మాటిస్తున్నా. हम सब के लिए ज़रूरी है कि माशाल्लाह हम लोग तो नए कपड़े पहने हुए हैं और घरों में पकवान भी हो रहा है और ख़ुशी के मौके पे उन सब के लिए भी दुआ करें और इनफरादी तौर पर भी उनके लिए दुआएं करें और अल्लाह ने दिया है तो सदक़ा करें उनके नाम से कि अल्लाह उनके बलाओं को टाल दे। और इसी तरह भी पड़ोस के मुल्कों के अंदर जो ज़लज़ला आया है उसमें जो शहीद हुए हैं ज़लज़ले में उनके लिए भी मग़फ़िरत की दुआ करें।
अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद। बलराम के फोन में अच्छे थे, बलराम के फोन में अच्छे। యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిఎల్ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరి గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలయ్య ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా గుండాల మండల కేంద్రంలోనే హజ్ కమిటీ మెంబర్ షరూఫుద్దీన్ నివాసంలో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి, మాజీ ఎంపీపీ ధ్యాప కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ డెన్నిస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోల్కొండ యాదగిరి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, మాజీ సర్పంచ్ చిదం వరలక్ష్మి ప్రకాష్, మాజీ సర్పంచ్ దార సైదులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా అంటే కాన్సెప్ట్ లో లాంచింగ్ గుడ్డ మంచిగా ఎట్లా ఇంకా సూర్యాపేట పట్టణ కేంద్రంలో రంజాన్ సందర్భంగా సోమవారం ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సర్వోత్తం రెడ్డిలు ఈద్గాలో ముస్లిం మత పెద్దలకు, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వోత్తం రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలో రంజాన్ సందర్భంగా సోమవారం ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సర్వోత్తం రెడ్డిలు ఈద్గాలో ముస్లిం మత పెద్దలకు, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈద్గాలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ కౌన్సిలర్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. हमारे फलस्तीनी भाइयों की मदद फरमा दीजिए, गज़ा के मुसलमानों की मदद फरमा दीजिए। अल्लाह ने क्या फरमाया जब ये खबर हमारे पास कहा, हस्बुनल्लाहु व निअमल वकील, अल्लाह हमारे लिए काफी है, हम इन मक्कारों से नहीं डरते। और फरमाया वमकरुल्लाह, तुम 1000 तकबीरें इख्तियार करो, वल्लाहु खैरुल माकिरीन, अल्लाह ताला बेहतरीन तकबीर करने वाला है। हम मुसलमानों का ईमान अल्लाह की जात पर है, अल्लाह की जात पर है। हम दुआ करेंगे, अपने अल्लाह को मना लेंगे, रोएंगे, तड़पेंगे। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अल्लाहु अकबर, अल्लाहु
إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم خلق فسوى والذي قدر فهدى मेरे भाइयों, हम ये मुल्क हमारा, इस मुल्क के चप्पे चप्पे से हमें मोहब्बत है। इस मुल्क के चप्पे चप्पे की हिफाजत पे हम आगे आएंगे। ऐ भारत मुल्क, अगर तुझे खून की जरूरत है तो इंशाअल्लाह सबसे पहले हम मुसलमान आकर भारत की इज्जत को बचाएंगे। बिल की मुखालिफत करते हैं, और हम रियासती गवर्नमेंट से भी ये मुतालबा करते हैं कि आप हमारी नुमाइंदगी करें वहां, और हमारे पड़ोसी को आंध्र प्रदेश की गवर्नमेंट को भी हम कहते हैं कि आप अल्लाह। और ये मसल मशहूर है, जब भेड़ियों को मौत आती है शहर का रुख करता है, शहर का रुख करता है। आएगा इंशाअल्लाह, सवाल आएगा। हाँ, बस कोशिश ये करना है कि अल्लाह को हम राजी करें, अल्लाह से मनाए, अल्लाह को मना ले, और अल्लाह हमारे हैं। अल्लाह को अगर हम राजी कर लेंगे, हालात कुछ भी आएंगे, मुसलमानों मायूस नहीं होता, बिल्कुल मायूस नहीं। मुसलमान कभी मायूस नहीं होता। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के जमाने में చేయాలి కానీ సమీర్ గారు రాకోవాలి చెప్తారు. ఈరోజు సూర్యాపేట ఈద్గాలో ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక మంచి ఆనవాయితీ ఉన్నది. అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకరిని పలకరించుకోవడము, విష్ చేసుకోవడము, ఈ విధంగా ఈద్ ముబారక్ చెప్పుకోవడం అనేది మొదటి నుంచి జరుగుతున్నది. ఈరోజు కూడా చక్కటి వాతావరణంలో అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఈరోజు సూర్యాపేటలో అందరూ కలిసి అన్ని పార్టీ నాయకులు కూడా ఈ అందరు ముస్లిం సోదరులందరినీ కూడా మంచిగా ప్రేమతోటి ఆలింగం చేసుకొని వారికి అన్ని రకాలుగా విషెస్ చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ ప్రత్యేకతను కంటిన్యూ చేయాలనే ఆలోచనతో ఈద్గాలో కూడా ఆ రోజు నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో దీన్ని బాగా డెవలప్ చేసినారు. అదే డెవలప్మెంట్ని ఈరోజు ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం ఎన్నో విషయాలను ఈరోజు పార్టీ ప్రాధాన్యత ఇస్తూ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ముస్లిం మత పెద్దలు కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా కాంగ్రెస్ నాయకులుగా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ వారికి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మాతో పంచుకుంటూ మా సహాయ సహకారాలు అదేవిధంగా వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరోసారి రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులను కలుస్తానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ గారి పక్షాన ఇక్కడ రావడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్ల విషయంలో దామోదర్ గారు శ్రద్ధ తీసుకొని
ఇక్కడ టెంట్లు కానివ్వండి, ఇక్కడ మొత్తం మున్సిపాలిటీ వారితో క్లీనింగ్ చేసి ఇంటర్నెట్ సౌకర్యం మంచిగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ మళ్ళింపు కూడా దామోదర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మా పట్టణ పార్టీ స్టేషన్ అంజాద్ గారిని పురమాయించి అంటే మా జైలు పైని మా ముఖ్యులందరినీ పురమాయించి సభ పెట్టి మొత్తం అంతా శుభ్రం చేయించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ఏర్పాట్లు నేను అనుకుంటాను బ్రహ్మాండంగా ఏర్పాట్లు తక్కువ సమయంలో కూడా మంచిగా ఏర్పాట్లు ఉన్నదాకా చేయడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా ముస్లిం ప్రజలందరికీ కూడా ముస్లిం మతస్థులు అందరికీ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను స్థానిక నాయకులు గాలి రమేష్ బాబు, గాలి రజనీ బాబు, మేకల వెంకటరెడ్డిలు క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆలూరు గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆమలూరు శ్రీ సీతారామాంజనేయ భజన బృందం వారి ఆధ్వర్యంలో మాస్టర్ సత్యయ్య పర్యవేక్షణలో మహిళలు, యువకులు రామాలయంలోని వివిధ ఘట్టాలను కోలాటం రూపంలో ప్రదర్శించారు. అనంతరం జడకొప్పు కోలాట ప్రదర్శనను అద్భుతంగా కోలాట బృందం వారు ప్రదర్శించారు. భజనలు నిర్వహించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకోవడానికి దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలను పొందారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన బృందం సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్లో గల శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం దేవాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరుగంటి పరమేష్ గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్లో గల శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం దేవాలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓరుగంటి పరమేష్ గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓరుగంటి పరమేష్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపి రామకోటి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. వాసవి మాత శివుని అనుగ్రహంతో 140 కోట్ల మంది ఆర్యవైశ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పరమేశ్వర గుప్తా ఉప్పల శ్రీనివాస్ను ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి పరమేష్ గుప్తా దంపతులు, ఐవీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భద్రాద్రి రాములు, ఐవీఎఫ్ మీడియా చైర్మన్ కోటగిరి దైవాధీనం ఎల్బి శ్రీనివాస్, బండారు వెంకన్న, రాము, పారేపల్లి శ్రీనివాస్, శ్రీకాంత్ కిషోర్, రామకృష్ణ, ఐవీఎఫ్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. रक्षाबंधन पूजा समर्पयामि रक्षाबंधन मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां मध्यन्तर्कुर्ता फलसिद्धिरस्तु नाना पवित्रवाय चलिए మాతా శ్రీ ఉమామహేశ్వర మందిరానికి యునామస్గా చైర్మన్ కాబోతున్న ఓరుగంటి పరమేష్ అన్నగారికి శుభాకాంక్షలు చెప్తూ నల్గొండ పట్టణంలోని వాసవి మాత బిడ్డలందరికీ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నేను ఉగాది పండుగ శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఒక మంచి బృహత్తర కార్యక్రమం టెంపుల్కు చైర్మన్గా ఉండి రాబోయే రోజులలో టెంపుల్ అభివృద్ధికి కూడా మీరందరితో పాటు నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నా వందనాలు. చైర్మన్ ప్రమాణ స్వీకారం కాకముందే బ్రహ్మాండమైన కార్యక్రమం కూడా చేసిండు పరమేష్ అన్న. ఎందుకంటే ఒక మందిరానికి చైర్మన్గా ఉండి ఇంతకుముందు పార్పల్లి వెంకన్న ఉన్నాడు, పార్పల్లి శ్రీనివాసు, భద్రాద్రి అన్న, మా ఐవీఎఫ్ అధ్యక్షుడు, మా దైవాధీనం అన్న, మహిళా సంఘం మిట్టపల్లి గోవర్ధన గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో టెంపుల్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందినందుకు ఆ అమ్మవారి వాసవి మాత అమ్మవారి దీవెనలో నిండుగా ఉండాలని, ఆ శివనాథుని ఆశీర్వాదం నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో మీ భావి జీవితము పైకి ఎదగాలని, మీరనుకున్నది నెరవేరాలని, మేము నిన్ను రాబోయే తరములో ఎమ్మెల్యేగా చూడాలని, సిద్దిపేట చరిత్రను సువర్ణాక్షరాలతో తిరగ రాయాలని ఆ వాసవి మాతను మనసా వాచ కర్మనే ప్రార్థిస్తూ మన సీనన్న నిరంతర శ్రామికుడు, క్యాడర్ లీడర్, బడుగుల లీడర్, బలహీనుల గాడ్ ఫాదర్, వారి కర్తృత్వం, మిత్రుత్వం, నేతృత్వం, దాతృత్వం, భాతృత్వం, సౌభాతృత్వంలో ఇలా చూడండి చిన్న ఇలా చూడమ్మా సార్ ఇలా చూడండి ఒకసారి. దయచేసి సన్మానించిన వారు పక్కకు జరిగితే
మరొకరికి సన్మానం చేసేందుకు అవకాశం దొరుకుతుంది. దయచేసి డ్యాన్స్ మీద సన్మానం చేసేవారు చేసిన తర్వాత మీరు జరిగితే ఇంకోరికి అవకాశం. ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులు వెంటనే ప్రారంభించే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైపు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులు వెంటనే ప్రారంభించే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు మానుకొని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అధోగతిగా పాలైందని ఇష్టం వచ్చిన హామీలను చెప్పి గద్దెలెక్కిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారని, ఇకనైనా కాలయాపన చేయకుండా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలేరులో గతంలో సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి మరి పనులు వెంటనే ప్రారంభించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి. చాలాసార్లు కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే మరి పార్టీ వేరైనంత మాత్రాన ఆలేరు పట్టణ ప్రజలు ఏం వారికి అన్యాయం చేయలేదు, అది మాత్రం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మూసిరెడ్డి బూతిరెడ్డిగా మరి పేరు తెచ్చుకున్నాడో అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్తే మరి అవే బూతులు మాట్లాడుతూ ప్రజలందరినీ కూడా ఏదో రకంగా హింస పెడుతూ అన్యాయంగా కొంతమందిని మరి పోలీస్ స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నారు. కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు మానుకోవాలి. ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు పాటుపడాలి తప్ప మరి రాజకీయాలు అనేది ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఉండాలి. కానీ మరి ఎలక్షన్ల తర్వాత కూడా మరి వచ్చిన సమయం అంతా కూడా మరి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలను సంధించడం, నిందించడం, పోలీస్ స్టేషన్ల పాలు చేయడం మంచిది కాదని చెప్పేసి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఆలేరు కాదు మరి రాష్ట్రం అంతా కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదో అధోగతి పాలైనారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఏది నోటికొస్తే అది హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన మూసిరెడ్డి గారు ఈరోజు అన్నీ వారు ఏదైతే చెప్పారో అన్నీ కూడా మరిచి మరి బీఆర్ఎస్ వాళ్ళని ప్రతిపక్షాల వాళ్ళని తిట్టుడు తప్ప ఇంకొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారికి కాంగ్రెస్ వారికి మరి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి మా దగ్గరికి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మా వద్దకు ఓట్లకు వచ్చారు. ఇప్పుడు ఎట్లా వస్తారో రాని అని కాసుకొని కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా గమనించాలి. ఒకటే మాకు అధికారం ఉన్నదని చెప్పేసి వాళ్ళు విర్రవీగుతున్నారు తప్ప అందులో ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు రావడానికి చాలామంది సన్నద్ధమై ఉన్నారు. చాలామంది వలసలు మరి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెసు పని చేయదు, ప్రజలకు ఏది న్యాయం చేయదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు ఇప్పుడు నిలబెట్టు, ఇప్పుడు రాండ్రి ఆయన మీద నేను నిలబడతా అని ఒక పెద్ద మనిషి 80 ఏళ్ళ పెద్ద మనిషి కూడా చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కూడా ఆ మాధ్యమంలో కూడా వచ్చింది, మీరు అందరూ కూడా చూసే ఉండొచ్చు. అవన్నీ కూడా గమనించాలి. కక్షపూరితమైన ఈ రాజకీయాలు మానుకోవాలి. ప్రజలకు ఏదైతే సంక్షేమం అందించాలనుకున్నారో అది అందించాలి తప్ప వీరు మభ్యపెట్టడానికి మరి తిట్ల పురాణం మొదలుపెట్టుకొని మీరు కాలం గడుపుతున్నారు తప్ప మీరు ఆలేరుకే కాదు ఎక్కడ కూడా మీరు చేసింది ఏం లేదు. మీరు శూన్యం. ఇప్పటి వరకు 16 నెలలు 15 నెలలు అయింది, ఒక్క రూపాయి పని కూడా చేయలేదు, చేయలేరు అని కూడా ప్రజలు వాళ్ళకు అర్థమైపోయింది.
మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు రేపు మరి ఎక్కడన్నా పోయి ఓట్లు అడుగుదామనే మోకం లేకుండా ఉన్నారు. ఒకవేళ పోయినారే చీపురు గట్టలు తీసుకుని ఎంబడబడే పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, ఇప్పటికైనా మీరు మార్చుకోవాలని చెప్పి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బాబా షరీఫ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థన చేయడం జరిగింది. అలాగే పలు పార్టీ నాయకులు వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బాబా షరీఫ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే పలు పార్టీ నాయకులు వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముస్లిం సోదరులు చిన్న పెద్ద లేకుండా తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా భిక్షమయ్య యువసేన పట్టణ అధ్యక్షుడు ఎండి గొరేమియా నివాసానికి చేరుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అనంతరం స్థానిక దినేష్ గార్డెన్ లో ముస్లిం మైనారిటీ యువతను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనారిటీ నాయకులు భిక్షమయ్య గౌడ్ ను ఘనంగా శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా భిక్షమయ్య యువసేన పట్టణ అధ్యక్షుడు ఎండి గొరెమియా నివాసానికి చేరుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అనంతరం స్థానిక దినేష్ గార్డెన్లో ముస్లిం మైనార్టీ యువతను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీ నాయకులు భిక్షమయ్య గౌడ్ను ఘనంగా శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెట్టింగ్ వద్దని సేవింగ్ ముద్దని వారికి తెలియజేశారు. బెట్టింగ్లోకి పోయి ఎందరో యువకులు ప్రాణాల మీద తెచ్చుకొని చనిపోయారని తెలిపారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, నాయకులు బేతిరాములు, ఆడేపు బాలస్వామి, కొలుపుల హరినాథ్, జూకంటి ఉప్పలయ్య, జల్లి నర్సింహులు, పత్తి వెంకటేష్, గుండె సంపత్, దయ్యాల సంపత్, పంతం కృష్ణ, బీజాని మధు, జింకల రామకృష్ణ, సారబు సంతోష్, పూల శ్రవణ్, తునికి గణేష్, ఎండి పాయజ్, ఎండి జమాల్, కటకం బాలరాజు, అందె భరత్, ఆలేటి బాలకిషన్, మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సంపత్ వీడియో కాల్ ఫోటో అంటే ఇబ్బంది వీడియో కాల్ వాళ్ళందరికీ అడ్డకుండా వెనకరా కట్టేస్తో లేదురా మా తాత సార్ వాడు నా కోసం ఏం చేయలేమా సింగిల్గా దింపు
నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ఈ సందర్భంగా వేలాది మంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేంద్రంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వేలాది మంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ముస్లిం సోదరిమణులందరికీ మరియు హిందూ సోదరులకు అందరికీ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఐకమత్యంతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మెలగాలని 30 రోజులు ఉపవాస దీక్షలు మేలుకొని ప్రతి ఒక్కరూ ఇవాళ ఈద్గాలో ఉపవాస దీక్షలకు విరమించుకొని నమాజ్తో పాటు ప్రతి ఒక్కరికి సేమియాతో పాటు ఉంటుంది. ఆ సిఎస్ఆర్ ఫండ్ ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ స్టెప్స్ 2-3 స్టెప్స్ వేసేందుకు సహకరించాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని. अस्सलाम वालेकुम। जो रमज़ान का महीना चालू हो गया, जो रोजेदार 30 दिन के रोजे खत्म हो गए था, अल्लाह फजल से सब ठंडे रोजे गुजर गए था। जो रमज़ान का महीना लास्ट आखिरी महीना आ गया था, ईद की नमाज खुशी से हो गई थी। आप लोग की सबकी दुआ से ईद की नमाज 9:30 बजे ख़त्म हो गई थी। जो हजरत आजू बाजू वाले सब लोग इधर आई था, सबकी मुलाकात होके आपको रमजान की में, हमारी सेहतों में, हमारे बीवी बच्चों के इज्जतों में, उनकी सेहतों में उनकी ఉంటుంది. ఆ సిఎస్ఆర్ ఫండ్ ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ స్టెప్స్ 2-3 స్టెప్స్ వేసేందుకు సహకరించాలి. वल्लाहु अकबर वलिल्लाहिल हम्द। والسابقون الأولون من المهاجرين والأنصار والذين تبعهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحت الأنهار إلا على المقتسمين. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులు ఈరోజు ఉపవాస దీక్షలను విరమించడం జరిగింది. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలోని ఈద్గా వద్ద సుమారు 2000 మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మన రాష్ట్రంతో పాటు దేశంతో పాటు సుఖశాంతులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వారు ఆ అల్లాని కోరుకోవడం జరిగింది. ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని రంజాన్ మాసం సందర్భంగా మన ముస్లిం సోదరులందరూ ఐక్యతగా మత సామరస్యానికి ఐక్యతగా నిలవాలని కోరుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మున్గోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని వావిళ్లపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని వావిళ్లపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అర్హులైన పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, అధికారం కోసం చేయూత పథకం ద్వారా పెన్షన్ ప్రతి నెలకు 2,000 నుండి 4,000 ఇస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 అందజేస్తామని ప్రజలకు శాసనసభ ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని, కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను మండల తహసీల్దార్ గారికి మరియు కలెక్టర్ అందజేస్తామని, ఇకనైనా ప్రజలు గారడి మాటలతో సాధ్యం కాని హామీలు ఇచ్చే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ నాయకులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనగోని దేవేందర్ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్, భవనం మధుసూదన్ రెడ్డి, తంగెళ్ల సత్తయ్య, భాస్కర నరసింహగౌడ్, వంగరి రఘు, చక్కర్తి భిక్షపతి, ఉష్కాగుల గిరిబాబు గౌడ్, నర్రి నరసింహ, ఆత్కూరి రాములు, సూరపల్లి శివాజీ, జక్కర్తి నరసింహ, మెరుగు సైదులు, బండ లింగస్వామి, పులకరం లింగస్వామి, పర్సబోయిన బుగ్గరాములు, ఆత్కూరు గిరి, పాలకరం రామకృష్ణ, కుక్కల వెంకటేష్, నవీన్ చారి, జక్కర్తి నాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏరు కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మనం నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇవాళ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఏది కూడా సక్రమంగా అమలు కాలేదు. ఇవాళ పల్లెటూరి మారుమూల ప్రాంతాలలో తండాలలో కూడా ఇవాళ ఆర్టీసీ బస్సు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రైతులకు ఇస్తాన్న రైతు భరోసా కానీ, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కానీ, అలాగే రైతు వేసిన పంట నష్టం కూడా 30,000 ఈరోజు. అందుకనే రేపటి రోజున 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకపోతే సర్పంచ్ ఎన్నికలు కానీ ఎన్నికల్లో హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్లాయలయ్య. గుండాల మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సర్వోత్తం రెడ్డి. ఆమలూరు శ్రీ సీతారామంజనేయ భజన బృందం ఆధ్వర్యంలో ఘనంగా జడకొప్పు కోలాట ప్రదర్శనలు. దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య.
చౌటుప్పల్లో ఘనంగా రంజాన్ వేడుకలు. యువసేన పట్టణ అధ్యక్షుడు ఎండి గోరెమియా నివాసానికి చేరుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బూర్దె భిక్షమయ్య గౌడ్. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. నారాయణపురం మండలంలోని వావిల్లపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.